2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్, టమాటా ఒక 4. పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నూనె వేసాను, 10 స్పూన్ల దాకా వేసాను. 1 స్పూన్ నెయ్యి. ఆవాలు వేస్తున్నా, జీలకర్ర ఒక 2 స్పూన్లు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. లైట్గానే వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద దొరుకుకోవాలి. కుక్కర్ మూత పెడితే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, కొంచెం పెద్ద పెద్ద దొరుకుంటే మంచిగా ఉడుకుతాయి. ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు. కందిపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. నేను ఒక గ్లాస్ కందిపప్పు పోసా, చిన్న గ్లాసు నానింది పప్పు. కందిపప్పు పోసేస్తున్నాను. శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పు విత్ వాటర్తో పోసేసేయండి. బియ్యంలో కొంచెం తక్కువ వాటర్ పోసుకుందాం. కాకపోతే పెసరపప్పు లాస్ట్కి వేసుకుందాం. ఈ కందిపప్పును శనగపప్పు వేసేసాను. కలుపుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. బియ్యం నానబెట్టాను. ఒక 5 గ్లాసెస్, చిన్న గ్లాస్ 5 గ్లాసెస్ నానబెట్టాను. వీటిలలో పోసేసుకుందాం. బియ్యం పోసేసి వాటర్ పోసేసాను. కలుపుతున్నా చూడండి. దీంట్లో సాల్ట్ వేసుకుందాం కొంచెం, 1 చెంచా. ఇది 4 రెమ్మల పుదీనా అండి, లైట్గా, ఎక్కువ వద్దు. కొంచెం కొత్తిమీర. లాస్ట్ పెసరపప్పు వేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా గుజ్జు అయిపోతుంది. అందుకని లాస్ట్ మూత పెట్టే ముందు పెసరపప్పు వేసేసి విజిల్ పెట్టేసి విజిల్ రాగానే పనిచేద్దాం. పెసరపప్పు వేసి లైట్గా ఇట్లా కలుపుకుందాం. కలుపుకొని ఇక కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇట్లా మామూలు మూత పెట్టకుండా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్క విజిల్ చాలండి. ఉడికింది, మెతుకులుగా ఉంది. కొంచెం ఒక 10 నిమిషాల ముందు బియ్యం నానబెట్టుకుంటే అన్నం మంచి మృదువుగా వస్తుంది. దీంట్లో చూడండి, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వేసాం కదా, ఒక్క పప్పు కూడా మెత్తగా కాలేదు. అంత అందంగా ఉంది, మంచిగా నీట్గా వచ్చింది. చూడండి, కందిపప్పు అన్నీ. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ సరిపాళ్ళల్లో సరిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. నేను పెట్టే వంటలన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. చూడండి.